కి స్వాగతం. A manual to self. సో అండర్‌స్టాండింగ్ కి ప్రిన్సిపల్స్ ఏమిటి? ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే అసంప్షన్ ఆఫ్ కాజెస్. సో కాజెస్‌ని ముందు అస్యూమ్ చేస్తాం. అండర్‌స్టాండింగ్ ముందే అస్యూమ్ చేస్తాం. ఒక ఫ్రేమ్‌వర్క్. అండ్ పర్సెప్షన్. ఉన్నది ఎక్స్‌పీరియన్స్ చేసి దాన్ని పర్సీవ్ చేస్తాం. అండ్ ఫైనల్లీ ఇంటర్ప్రిటేషన్ చేస్తాం. సో వీటి యొక్క ప్రొడక్ట్ కింద నోన్ స్టేజ్‌లో ఫార్మ్ అయింది. గ్రాడ్యువల్‌గా నాలెడ్జ్ అండ్ ఫాలోడ్ బై అండర్‌స్టాండింగ్ అండ్ విజ్డమ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ట్రూత్ అనేది అండర్‌స్టూడ్ థింగ్ కింద లెక్క. నిజానికి అండర్‌స్టూడ్ అని పాస్ట్ టెన్స్ ఉండదు. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్‌లో ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకునేది ఉంటుంది ఈ విశ్వంలో. విశ్వంలో ప్రతీదీ ప్రతిదానికి కనెక్టెడ్. అలాంటప్పుడు అంతా నేర్చుకుంటే గాని మొత్తం తెలిసినట్టు కాదు కదా! మరి అంతా తెలుసుకునే అవకాశం ఎక్కడుంది? సో ట్రూత్‌ని అప్రోచ్ అవుతూ ఉంటాం. ఒక రిలేటివ్ స్కేల్‌లో ట్రూత్‌ని అప్రోచ్ అవుతూ ఉంటాం. వన్స్ ట్రూత్‌ని ఫుల్‌గా నువ్వు తెలుసుకున్న తర్వాత నువ్వు ట్రూత్ అయిపోతావు. ఎలాగైతే నీటి బిందువు ఉంది, ఆకాశం నుంచి పడుతోంది, పడుతోంది, అప్రోచ్ అవుతోంది, సముద్రం అయిపోతుంది. సముద్రంలో నీటి బిందువు కూడా సముద్రం అయిపోయింది అంతే. సముద్రం నుండి చూస్తేమో నీటి బిందువు వచ్చి సముద్రంలో కలిసినట్టు ఉంటుంది. నీటి బిందువు దగ్గర నుండి చూస్తుంటే సముద్రం వచ్చి నీటి బిందువు కలిసినట్టు ఉంటుంది. ఇన్ కేస్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ సిమిలర్. అయితే ఫిజికల్ ఆబ్జెక్ట్ లో అండర్స్టాండింగ్ అనేది మటుకు ఆల్మోస్ట్ సిమిలారిటీ ఎక్కువ ఉంటుంది పర్సన్కి. బట్ కానీ ఇన్ కేస్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఉన్నాయి, మెంటల్ పిక్చర్స్ ఫామ్ చేసేవి, అవి ఫార్ ఫ్రమ్ రియాలిటీ. ఫిజికల్ ఆబ్జెక్ట్ లో కొంత రియాలిటీ ఉంటుంది. దాని షేపు, దాని కలరు, అలాగే కొన్ని ఫిజికల్ అట్రిబ్యూట్స్, దాని క్యారెక్టర్స్, దాని లక్షణాలు, దాని గుణాలు కొంతవరకు ఎగ్జాక్ట్ గా ఏమున్నాయో అంత దగ్గర నియరెస్ట్ పిక్చర్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ మెంటల్ పిక్చర్స్ ఉన్నాయి కదా, అబ్స్ట్రాక్ట్ సటిల్ థింగ్స్, వాటిలో మటుకు రియాలిటీకి చాలా ఫార్ అవుతుంది. ఎందుకని? ఇక్కడ ఎజంప్షన్స్ పెద్ద పెద్ద పెట్టి ఉంటాయి. ఫస్ట్ ఎజ్యూమ్ లేదు, నువ్వు వస్తువుని చూస్తున్నావు, దాన్ని బట్టి పర్సీవ్ చేస్తున్నావు, ఇంటర్ప్రిట్ చేస్తున్నావు, అప్పుడు లాంగ్వేజ్ లో దాని పేరు పెట్టావు. బట్ ఈ సటిల్ థింగ్స్ ఉన్నాయి, డైరెక్ట్ గా పర్సీవ్, ఈ 5 జ్ఞానేంద్రియాలతో పర్సీవ్ చేయలేనివి, వాటితో డైరెక్ట్ గా పర్సీవ్ చేయలేనివి. వాటి ఏంటంటే ఎలా మొదలెడతావు నువ్వు? అజంప్షన్ తో మొదలెడతావు. సో దేర్ ఫోర్ ఫార్ ఫ్రమ్ రియాలిటీ ఉంటుంది. నీ అజంప్షన్ కి మళ్ళీ బేస్ ఏమవుతుంది? నీ పాత ఎక్స్పీరియన్స్ లో ఏర్పడిన మైండ్ లో ఉన్న కన్స్ట్రక్ట్. సో నీ మెమరీ పూలే వర్కౌట్ చేస్తుంటుంది అక్కడ. అందుకని దే ఆర్ ఫార్ ఫ్రమ్ రియాలిటీ. అందుకని ట్రూత్ అల్టిమేట్ గా ఎక్స్పీరియన్స్ అవడం అనేది థాట్ కి రిలేటెడ్ కాదు, బియాండ్ థాట్. సో సెల్ఫ్ ని పర్సీవ్ చేయడం అనేది కూడా ఒక బియాండ్ థాట్. థాట్ ప్రాసెస్ లో జరుగుతుంది అంటే అది నో నాలెడ్జ్, అండర్స్టాండింగ్ అయితే కాదు. ఆన్ రైజింగ్ ట్రాఫిక్ రోడ్, ఫేస్ వాల్యూ ఇంక్రీజెస్. సపోజ్ ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డుకి ఇరుపక్కల ఉండే స్థలాలకి ఏదో సర్టన్ గిరాకీ వచ్చింది, రియల్ ఎస్టేట్ లో సర్టన్ గజానికి ఎంత చొప్పున అమ్ముడుపోతున్నాయి అనుకుందాం. సే 5,000 10,000. సపోజ్ ఆ రోడ్లో ట్రాఫిక్ పెరిగింది అనుకోండి. ట్రాఫిక్ పెరుగుతుంటే ఏమవుతుంటుంది? ఆటోమేటికల్ గా పాపులేషన్ మూవ్ అవటం, ట్రాఫిక్ పెరిగింది కాబట్టి ఆటోమేటికల్ గా అక్కడ ఆ సైట్ వాల్యూ కూడా పెరిగిపోతుంది. సో ట్రాఫిక్ పెరిగితే ఆ సైట్ వాల్యూ ఇంతకు ముందు 10,000 ఉన్నది, ఇప్పుడు 1,00,000 అయిపోతుంది. సో ఒక స్పేస్ ఒక వాల్యూ ఏంటంటే ఆ ట్రాఫిక్ మీద ఆధారపడుతూ ఉంటుంది. స్పేస్ వాల్యూ. సో యాక్చువల్గా అందుకని ఏ నువ్వు సపోజ్ ఏ కోడెడ్ ఇంపల్సెస్ అయితే లోపలికి అవైలబిలిటీ అవుతుంటావో, ఏ కోడెడ్ ఇన్ఫ్లుయెన్స్కే నువ్వు అవైలబుల్ అవుతావో, నువ్వు చూడటానికి, వినటానికి, మాట్లాడటానికి, నీ గ్రహించడానికి, దేనికైతే అవైలబుల్ అవుతావో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అది ఉండే స్పేస్ ఉంది కదా, దాని వాల్యూ పెరిగిపోతూ ఉంటుంది. సో దేర్ ఫోర్ ఈ ట్రాఫిక్
స్పిరిచువల్ నాలెడ్జ్‌తో ఆ నాలెడ్జ్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవటానికే స్క్రిప్చర్స్ చదవాలి. కానీ స్క్రిప్చర్స్ చదివితే మొత్తం వచ్చేస్తుంది తప్పు. స్క్రిప్చర్స్ చదివినంత మాత్రాన, ప్రవచనాలు విన్నంత మాత్రాన, ఉపన్యాసాలు విన్నంత మాత్రాన ఆహ్, సాల్వేషన్ జరగదు. సెల్ఫ్ అనేది కాగ్నైజ్ కాదు. ఆన్ రైజింగ్ ట్రాఫిక్ థాట్స్ ఈఎస్ఎస్ వాల్యూ ఇంక్రీజెస్. సో నువ్వు ఎప్పుడైతే పర్టికులర్ కైండ్ ఆఫ్ థాట్స్ ని హార్వెస్ట్ చేస్తున్నావో, వాటితో ఇండల్జ్ అవుతున్నావో, వాటి వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ నువ్వు సెన్సో వైటాలిటీ రిలేటెడ్ మ్యాటరే నువ్వు ట్రాఫిక్ తీసుకున్నావు, సిగ్నల్స్ తీసుకున్నావు అనుకో లోపలికి, దాని వాల్యూ పెరుగుతుంది. దానికి సంబంధించిన మ్యాటర్దే. అలాగే ఐ. సో అందుకని తనం చాలా ఇంపార్టెంట్. పుస్తక పఠనం, ఏం చదువుతున్నావు, ఏది చదువుతున్నావు, నీ న్యూరోప్లాస్టిసిటీని డైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందుకని ఏ సోర్స్, వాట్ కైండ్ ఆఫ్ సోర్స్ ఇన్పుట్ కింద తీసుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బట్ ఐని ఖచ్చితంగా ఇంక్రీజ్ చేస్తుంది పఠనం అనేది. అదే సత్సంగం అంటారు అందుకని. కానీ సత్సంగం వల్ల మోక్షం వచ్చేస్తుంది అనుకోకూడదు. కన్జ్యూమ్స్ వాట్ ఎవర్ ఎన్కౌంటర్స్. ఎప్పుడైతే నీకు ట్రాఫిక్ పర్టికులర్ ఒక వాల్యూ కనబడిందో, ఆటోమేటిక్గా దానికి సంబంధించింది ఏమున్నా సరే నువ్వు కన్జ్యూమ్ చేసేస్తావు. అందుకని ఈ అండ్ ఎస్ కంటెంటే ఎక్కువ ఉంటుంది మనకి. ఈ ఎమోటివిటీని, సెన్సోవైటాలిటీకి రిలేటెడ్ మ్యాటర్నే చెప్పడానికి ఇష్టపడతావు, వినడానికి ఇష్టపడతావు, మాట్లాడడానికి ఇష్టపడతావు. నువ్వు బజార్కి వెళ్ళి చూడు, నీకు కనబడుతున్న అమ్ముతున్న వస్తువులు అన్ని ఈయో ఇస్నో ట్రిగర్ చేస్తాం. అయిన్ని ట్రిగర్ చేసే చాలా తక్కువ ఉంటాయి. ఆయన ట్రిగర్ చేసిన వాడు ముందు డిసైడ్ చేసుకొని బలాన్ని కొనాలనుకుంటాడు, కరెక్ట్ గా షాప్కి వెళ్తాడు, అది కొనుక్కోడానికి వస్తాడు. ఆ షాప్ లో ఉండే ఇంకో వస్తువుని చూడ. సో కన్జ్యూమ్స్ వాట్ ఎవర్ వచ్చిన కన్జ్యూమ్ చేయడం అనేది నీ థర్డ్ గ్రేడ్ ఆఫ్ కాన్షియస్నెస్ ని చూపిస్తుంది. నీ యొక్క కాన్షియస్నెస్ ఉందే, అది థర్డ్ గ్రేడ్ లో ఉంది. దాని గ్రేడ్ పెరగాలి. అదే సెకండ్ గ్రేడ్ ఆఫ్ కాన్షియస్నెస్ వచ్చిందనుకో, అక్కడ నీ ఫ్రీ విల్ ని భర్త సెలెక్ట్ చేసుకుంటుంటావు. అదే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉందనుకో, ఒక అండర్స్టాండింగ్ విజ్డమ్ ప్రాసెస్ లో ఇట్ హ్యాపెన్స్. అంతేగాని థాట్ ప్రాసెస్ ఇంక్లూడ్ అయి ఉండదు. టూ వాల్స్ ప్రెసెంట్ అట్ మూలాధార అండ్ అదర్ బిలో ద సెరిబెల్లం. ఈ ఎక్కడైతే ఈ వెనుబాము మెదడు కనెక్ట్ అవుతుందో ఆ పాయింట్ లో ఒకటి, మూలాధార పాయింట్, పెల్విక్ పాయింట్ ఏదైతే ఉందో యానస్ జెనైటల్ మధ్య ప్లేస్, అక్కడ కానీ మూలాధార అంటారు. ఇక్కడ రెండు వాల్స్ ఉంటాయి, ప్రధాన వాల్స్. నీ యొక్క ఎనర్జీ బాడీలో, నీ సూక్ష్మ శరీరంలో ఈడ, పింగళ, సుషుమ్న అనే నాడులు ఉంటాయి. మేజర్ నాడులు. మొత్తం 72,000 నాడులు ఉంటాయి, కానీ ఇవి మేజర్ నాడు. ఈ మేజర్ నాడులో ఈడ, పింగళ అనేవి యాక్టివ్ డోర్మేటివ్ అనేది నీ శ్వాసకి రిలేటెడ్. సుషుమ్న అనేది ఏంటంటే నీ ప్రాణ అండ్ నీకు థాట్ రూపంలో వేస్ట్ కాకుండా అక్యూములేట్ అయిన సైజబుల్ ఎనర్జీ, ఇది డీకోడింగ్ ప్రాసెస్ లో ఆ రెండు కలిసి అవేర్నెస్ ఎనర్జీ కింద, స్పిరిచువల్ ఎనర్జీ కింద, సెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ కింద, ఇంట్యూషన్ ఎనర్జీ కింద, ఇలాగా నీ యొక్క ఇంటెలిజెన్స్ ఎనర్జీ కింద, ఇలా రకరకాల ఎనర్జీస్ కింద బాగుతాయి. ఆ ప్రాసెస్ లో నీకు ఎనర్జీ అక్యూములేషన్ సఫిషియెంట్ గా అక్యూములేట్ అయితే దెన్ సుషుమ్న నాడు గుండా ఆ ఎనర్జీ మూవ్ అవ్వాలి అంటే ఆ వాల్స్ కూడా ఆపరేట్ చేయడం కావాలి. దీన్ని నేర్చుకోవడానికే బంధాలు నేర్చుకుంటారు. బంధాలను మటుకు ఎప్పుడు గురుముఖత నేర్చుకోవాలి, కానీ ఏ వీడియోలోనూ ఎవరైనా చెప్తే విని నేర్చుకునేది కాదు. వెల్ ప్రాక్టీస్డ్ వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. సో నార్మల్ గా బాటమ్ వన్ ఎప్పుడు క్లోజ్ అయి ఉంటుంది అండ్ కండక్టింగ్ ఉంటుంది. అండ్ ఇఫ్ వన్ క్లోజ్డ్ అదర్ ఓపెన్ ఉంటుంది. ఈ కండిషన్ ఉంటుంది. ఈ రెండింటిలో జనరల్గా ఒకటి ఓపెన్ ఒకటి క్లోజ్ అయి ఉంటుంది. జనరల్గా క్లోజ్ పొజిషన్లు ఎక్కువ ఉంటాయి. కాన్షియస్లీ వాటిని ఓపెన్ క్లోజ్ చేయగలిగితే ఇప్పుడు ఎమోషనల్, సెక్షువల్ ఎనర్జీస్ అవి రిఫైన్ అవుతాయి. ఈ వాల్వ్స్ ని క్లోజింగ్, ఓపెన్ కాన్షియస్ గా చేయడానికి కూడా నీకు ఉపయోగపడే ప్రాక్టీసెస్ ఏంటంటే పాజ్ టెక్నిక్,
బీ ఇన్ ద మూమెంట్. శరీరంలో ఉండే మెమరీ పూల్ వాల్స్, ఈ సుషుమ్నా నాడి యొక్క వాల్స్, ఇవి కాకుండా మేజర్ వాల్స్, మైనర్ వాల్స్ చాలా ఉంటాయి. వీటన్నిటిని ఓపెన్ చేసి క్లోజింగ్ కాన్షియస్‌గా చేయగలగటానికి పాజ్ అండ్ బీ ఇన్ ద మూమెంట్ అనేటువంటి మాస్టరీ చేయటం అనేది వెరీ, వెరీ, వెరీ ఎసెన్షియల్. రేపు చెప్పుకుందాం ఇక్కడ నుండి.